రేషన్ కార్డు ఆలస్యమంట. పూర్తి కాని కొత్త కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ. సన్నబియ్యం కోసం దరఖాస్తుదారులు ఎదురుచూపులు. ఇప్పటి వరకు 32,000 కొత్త కార్డులు మంజూరంటున్నాయి. 10.50 లక్షల మంది పేర్లు మార్పులు చేర్పులు. మరొక 2 నెలలు పట్టొచ్చంటున్న సివిల్ సప్లైస్. సో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెలవేరేలా లేదు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతోంది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 32,000 కుటుంబాలకు మాత్రమే కొత్త కార్డులు ఇవ్వగలిగింది. కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు సంబంధించి 10.50 లక్షల మంది చేర్చి వీరికి మే నెలలో సంబంధించిన రేషన్ పంపిణీ చేయనుంది. మిగతా వారికి మంజూరు కావాలంటే మరొక 2 నెలలు సమయం పట్టవచ్చని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. దరఖాస్తుల పరిశీలన అవకతవకలు జరగకుండా, అర్హత లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీసేవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం 2.50 లక్షల దరఖాస్తులు రాగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్పుల కోసం 8.10 లక్షలు వచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కార్డులు మంజూరు చేస్తే కొత్తగా లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తును పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సర్వే చేపట్టారు. దరఖాస్తుదారులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్లో అనుసంధానం చేశారు. ఈ యాప్లో దరఖాస్తుదారి పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలు అన్ని యాప్లో కనిపిస్తాయి. దరఖాస్తుదారుల ఆదాయ స్థితిగతులు, గతంలో రేషన్ కార్డు ఉందా, తల్లిదండ్రుల పేరిట గల రేషన్ కార్డులు పేర్లు ఉన్నాయా తదితర అంశాలని అధికారులు, సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్లో పొందుపరుస్తున్నారు. ఇది రేషన్ కార్డు లెక్క. రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరింది. ఇక 11.15 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీరికి నెలకు 1.86 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయనున్నది. జనవరిలో 89.95 లక్షల కార్డులు, ఫిబ్రవరిలో 90.11 లక్షలు, మార్చిలో 91.19 లక్షలు, ఏప్రిల్లో 90.42 లక్షల కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల లబ్ధిదారులు చేర్చిన వారి సంఖ్య 5 నెలల వరకు 19.15 లక్షల మంది రేషన్ కార్డుదారులకు గుర్తించారు. అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాతకాలం నుంచి 7.10 లక్షల మంది పేర్లు తొలగించారు. మే నెలలో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య 12.10 లక్షలు ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ తెలిపింది. అయితే బియ్యం కోట త్వరగా ఖాళీ అంట. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచి క్యూ కడుతున్నారు. కోటా తెచ్చి 5-6 రోజుల్లో ఖాళీ అవుతోంది. రెండో విడత బియ్యం కోసం కార్డుదారులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో 90% మంది తీసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. ఈ నెలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని, గత నెలలో డీలర్లు సరిపడా కోటా తీసుకుపోవడంలో కొంతమందికి రేషన్ దొరకలేదని, ఈ నెల అందరికీ వచ్చేలా డీడీలు చెల్లించినట్టు రేషన్ కార్డుల సన్నబియ్యం పంపిణీ నుంచి రేషన్ దుకాణంలో జంలో కిక్కిరిసిపోతున్నట్టు పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు చెక్ పడిందంటూ డీలర్లు చెబుతున్నారు. సో తెలంగాణలో ఉన్న నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రజలారా, కొత్త రేషన్ కార్డులకి ఇంకొక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందట. కొత్తగా కొన్ని 11 లక్షల దాకా వస్తాయట. 10.50 లక్షల మంది పేర్లు మార్పులు చేర్పులు చేసినట. ఇప్పటి వరకు 32,000 కొత్త కార్డులు మంజూరైనాయి. ఇక మరొక 2 నెలలు పట్టొచ్చటే, మరొక 2 నెలలు కొత్త రేషన్ కార్డులకు పట్టే అవకాశం ఉందట. ఎందుకంటే పాత పేర్లు తీసేయడానికి, కొత్త పేర్లు చేర్చడానికి, మరి గతంలో ఒక ఫ్యామిలీలో 2 అన్నదమ్ములు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి పిల్లలు అయ్యారు కాబట్టి మరి వాళ్ళకు కొత్త రేషన్ కార్డు క్రియేట్ చేయాలి, మళ్ళీ పాత రేషన్ కార్డు నుంచి వాళ్ళ పేర్లు డిలీట్ చేయాలి. ఇక్కడ పుట్టింట్లో ఉన్నటువంటి రేషన్ కార్డు నుంచి పేరు తీసేసి అత్తింట్లో రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలి. ఇట్లా కొన్ని కారణాలు ఉండడం వల్ల అర్హులని అనర్హుల్ని మరి సరైన రీతిలో ఎంక్వైరీ చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతూ ఉందట. తాత్కాలికంగా అంటే ఒక 2 నెలల పాటు కొత్త రేషన్ కార్డులు వచ్చే అవకాశం లేదు. ఇది నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, బిగ్ సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రజలకు. ఎందుకంటే ఎంత తొందర వస్తే అంత తొందర సన్న బియ్యం తీసుకుందాం, ప్రజా సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందామని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ ఆలస్యం అమృతం అవుతుంది. మరింత ఆలస్యం అయితే ఆలస్యం అమృతం విషమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చూద్దాం, ఈ ఆలస్యం అమృతమయ్యే అవకాశం ఉందేమో. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తూ నీతి నిజాయితీగా మరి ఎంక్వైరీ చేస్తూ అర్హులని అనర్హులని లీస్ట్ చేస్తూ మరి సన్నబియ్యం పక్కదారి పట్టకుండా అర్హులకు అందే విధంగానే ఆలస్యం చేసినప్పటికీ అమృతంలాగా మరి రేషన్ కార్డును అందించబోతుందేమో. వెయిట్ చేద్దాం కొన్ని రోజుల పాటు. రైట్.